హైదరాబాద్ లో జార్ఖండ్ క్యాంపు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడింది. రేపే జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ ఉండటంతో హైదరాబాద్ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలంతా తిరిగి జార్ఖండ్ కు పయనమయ్యారు. మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా ఇటీవలే చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 10 రోజుల్లో అసెంబ్లీ బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా అధికార జేఏఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపి ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించారు. అయితే రేపు అసెంబ్లీలో చంపై సోరెన్ బల పరీక్ష ఉండటంతో ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ నుంచి జార్ఖండ్ కు పయనమయ్యారు. ముందుగా వారు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుని ప్రత్యేక విమానంలో రాంచీ ఎయిర్పోర్ట్ కు చేరుకునున్నారు. అక్కడ హోటల్లో బస చేసి నేరుగా అసెంబ్లీలో బల పరీక్షకు హాజరు కానున్నారు. బీహార్ కాంగ్రెస్ క్యాంప్ రాజకీయం హైదరాబాద్ కు చేరుకుంది. బీహార్ లో తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించారు. 20 మంది ఎమ్మెల్యేలను ఇబ్రహీంపట్నం పార్క్ అవెన్యూ రిసార్ట్స్ లో క్యాంపును ఏర్పాటు చేసింది కాంగ్రెస్. క్యాంపు బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి అప్పగించింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. జార్ఖండ్, బీహార్ తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, జార్ఖండ్ లో రేపు బల పరీక్ష జరగబోతోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీ తీసుకుని 5 రోజుల కస్టడీకి ఆయన విధించడంతో కొత్తగా చంపై సోరెన్ ఆయన ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆయన రేపు బల పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యేలను కోచింగ్ చేసే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్ తరలించారు. తిరిగి వారిని రాంచీకి రప్పిస్తున్నటువంటి పరిస్థితి. సో రేపు బల పరీక్ష జరగనున్న నేపథ్యంలో బలాబలాలు కనుక చూస్తే క్లియర్ గా హేమంత్ సోరెన్ నేతృత్వంలో ఉన్నటువంటి జేఎంఎం పార్టీకి క్లియర్ గా మెజార్టీ ఉంది. సంకీర్ణ ప్రభుత్వానికి 41 మంది ఎమ్మెల్యేలతో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతోంది. అలాగే ఈ పరిస్థితుల మధ్యలో జేఎంఎం పార్టీకి 28, కాంగ్రెస్ కు 16, ఆర్జేడీకి 1, సిపిఐఎంఎల్ 1. సో వీరంతా కలిసికట్టుగా ఉన్నారు. టోటల్ గా ఆల్మోస్ట్ 46 మంది ఎమ్మెల్యేలతో క్లియర్ మెజారిటీ జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వానికి కనబడుతుంది. అయితే బీజేపీ ఈ ఎమ్మెల్యేలను ఆకర్షించేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తల నేపథ్యంలోనే ప్రస్తుతం క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు బీజేపీ నుంచి కానీ ఈ ప్రభుత్వాన్ని దింపేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి రావడం లేదు. ప్రస్తుతం బీజేపీకి బీజేపీకి మద్దతు ఇస్తున్న వారు కలిపిన వారికి దాదాపు 29 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో అవుట్ నెంబర్డ్ గా క్లియర్ గా జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం నిలబడేటువంటి అవకాశాలే ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. అయితే కుటుంబ సభ్యుల్లో కొంతమందిలో అసంతృప్తి ఉందనేటువంటి ఒక వార్తలు వచ్చాయి. హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ గనక ముఖ్యమంత్రి చేస్తే కుటుంబ సభ్యుల నుంచి తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం ఉందని కొంత వార్తలు వచ్చాయి. అయితే ఆ నేపథ్యంలోనే సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి చంపై సోరెన్ ను ఇప్పటికే ముఖ్యమంత్రిగా నియమించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో చంపై సోరెన్ 7 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దాదాపు జేఎంఎం సంబంధించినటువంటి కీలక నాయకుడిగా ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా కోసం జరిగినటువంటి ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా ఆయన పనిచేశారు. సో ఈ నేపథ్యంలో రేపు బల పరీక్ష జరగబోతుంది. ఈ నెల 12వ తేదీన బీహార్ లో బల పరీక్ష జరగబోతుంది. అయితే బీహార్ లో కూడా పెద్దగా దీనికి సంబంధించిన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఏవి కూడా కనబడడం లేదు. ఇప్పటికే నితీష్ కుమార్ అలాగే బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మెజార్టీ కూడా ప్రభుత్వానికి ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దగా ఈ ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశాలు ఏవి కూడా కనబడలేదు. క్లియర్ గా విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం నెగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.